వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతను సన్మార్గంలో నడిపే లఘు చిత్రాలు రావాలి. పుష్ప 2 సినిమాపై కరీంనగర్లో గద్దర్ కుమార్తె వెన్నెల హాట్ కామెంట్స్. రక్తదానం మహాదానం. జగిత్యాల జిల్లా కోరుట్లలో గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజికవేత్త కట్కం గణేష్కు సన్మానం. ప్రమాదరహిత రామగుండంను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5K రన్లో సిపి శ్రీనివాస్. ఎంతటి వారికైనా కర్మను తప్పించుకునే అవకాశం లేదు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ. కోరుట్లలో వరల్డ్ బెస్ట్ అబాకస్ టీచర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రమాదరహిత కమిషనరేట్గా రామగుండంను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం సిపి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5K రన్ చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి 5K రన్ను ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు, కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. సిపి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్తో పాటు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులు 13 కోట్ల రూపాయల జరిమానాలు చెల్లించినట్లు సిపి తెలిపారు. ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ, అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి, సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ని ప్రోత్సహిస్తూ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, పబ్లిక్ని అవేర్నెస్ కలిగించడానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. విషయంలో చాలామంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే ఫైన్స్ వేయడం వరకే ఉంటుంది. పుష్ప సినిమాపై పరోక్షంగా గద్దర్ బిడ్డ వెన్నెల హాట్ కామెంట్ చేశారు. ఒక దొంగను దొరలా చూపిస్తే ఎలా అంటూ యువతను సన్మార్గంలో నడిపే సినిమాలు, లఘు చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పుష్ప సినిమాపై పరోక్షంగా గద్దర్ బిడ్డ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక దొంగను దొరలా చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒక దొంగను దొరలా చూపిస్తే సామాన్య మనిషి, రైతు బిడ్డ కూడా దొంగలా కావాలని కోరుకుంటాడని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపే సినిమాలు, లఘు చిత్రాలు రావాలని సినీ మండలిని, ఫిలిం ఛాంబర్ను కోరారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సహకారంతో కరీంనగర్ ఫిలిం సొసైటీ లఘు చిత్రాల నిర్మాతల మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల పోటీలు నిర్వహించారు. విజేతలకు కరీంనగర్ ఫిలిం సొసైటీ భవనంలో అవార్డులు, పారితోషికం అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జి వెన్నెల మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. భగత్ సింగ్ లాంటి సినిమా చూసి తన లాంటి వారు మీసాలను తిప్పారని, ఎంతో మందికి భగత్ సింగ్ సినిమా స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. అలాంటి సినిమాలు ఎన్ని వస్తున్నాయని ప్రశ్నించారు. ఎంతమందిని సరైన మార్గంలో నడిపించే సినిమాలు వస్తున్నాయని సినీ మండలిని, ఫిలిం ఛాంబర్ని కోరుతున్నానని తెలిపారు. నిజాయితీగా మానవ సమాజాన్ని, మానవ విలువలను పెంచేలా సినిమాలు ఉండాలన్నారు. రానున్న తరానికి పూలబాటలు వేసే సినిమాలు, షార్ట్ ఫిలింలు తీయాలని కోరారు. 1000 మాటలను ఒక చిత్రం చెబుతుందన్నారు. చిత్రం తీసే ముందు ఎంచుకున్న విషయానికి సంబంధించిన మూలాన్ని అన్వేషించాలని సూచించారు. చిత్ర ప్రభావం చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందని, వారిని తప్పుదారి పట్టించే సినిమాలు నిర్మించరాదని పేర్కొన్నారు. తెలంగాణ
తెలంగాణలో జరిగిన యథార్థ చరిత్రను ప్రజలకు సూచించే చిత్రాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి మాట్లాడుతూ సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల అవగాహన కోసం చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కూడా సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ నిర్మిస్తున్నారని తెలిపారు. చిన్న చిత్రాల ద్వారా ప్రజల్లోకి ఎక్కువ సందేశాన్ని చేరవేయచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలల జాయింట్ డైరెక్టర్ జి విషయం ప్రసాద్ లాల్, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర, కార్యదర్శి లక్ష్మీ గౌతమ్, జ్యూరీ సభ్యులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మొదటి ఈ 40 ఏళ్ల చరిత్రలో గురించి మాట్లాడతాను. ఒకప్పుడు చిన్నప్పుడు మేము చూసిన సినిమా భగత్ సింగ్ సినిమా చూస్తే నేను మీసాలు తిప్పి యుద్ధానికి రెడీ అయితే అన్న స్ఫూర్తిని నింపింది నాలాంటి చిన్న చిన్న పిల్లలకు. ఇప్పటికీ అదే స్ఫూర్తి, అదే ధైర్యం, అదే నిజాయితీ ఇంకా నడుస్తుంది. ఈ స్థాయికి నిలబడిందంటే ఆ భగత్ సింగ్ సినిమా. అలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి, అలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో వస్తున్నాయి. ఎంతమంది యువతని సరైన ఈ నెల 11న జరిగే గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయండని పీడీఎస్ నాయకులు కొనియాడారు. పీడీఎస్ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గొర్రెపాటి మాధవరావుకి నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో పీడీఎస్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు పీడీఎస్ విద్యార్థి రంగానికి అనేక సేవలందించారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సంస్మరణ సభను ఈ నెల 11న ఇల్లమ్మగుట్టలో జంపాల ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నగర నాయకులు దేవిక, మనోజ్, నిఖిల్, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పీడీఎస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు అన్న గారి ఈ మధ్యనే చనిపోయిన విషయం తెలిసింది. దీనికి పీడీఎస్గా అందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాధవన్న ఉన్నప్పుడు పీడీఎస్కి సంబంధించినటువంటి కరపత్రాలు కానీ ఇంకా లోతైనటువంటి విషయాలను మాకు అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను ఈరోజు ఎప్పటికప్పుడు విద్యార్థులకు వివరిస్తుండేవాడు. కోరుట్ల పట్టణంలో వరల్డ్ బెస్ట్ అబాకస్ టీచర్ గంగాధర్చే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో అడ్లగట్ల గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అబాకస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకులు గంగాధర్ మాట్లాడుతూ మీకు మీ పిల్లలకు పెన్ పేపర్ లేకుండా క్యాలిక్యులేటర్ కంటే వేగంగా 10 చేతి వేళ్లపై 10,000 సంఖ్య వరకు లెక్కించే కార్యక్రమం లెవెల్ 1 ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని, మిత్రులు శ్రేయోభిలాసులు మీరు జాయిన్ అయి 10 మందికి ఉచితంగా అబాకస్ నేర్చుకునే అవకాశాన్ని అందరికీ కల్పిద్దామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నమనిల్, కట్కం జగదీశ్వర్, శిక్షకులు అడ్లగట్ల గంగాధర్, సాహితి తదితరులు పాల్గొన్నారు. మా మున్సిపల్లో పనిచేసే శానిటేషన్ లేబర్ ఆడపిల్లలతోని ఇప్పుడు ఈ ఆపేక్ష జీరో ఏదైతే ఇక్కడ చేసారో 6 నుంచి జయించాలని ఒక అట్టడుగు స్థాయిలో చిన్న కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా సేమ్ చెప్పారు. ఒక 5 years బ్యాక్ మేము నిజంగా ఆశ్చర్యపోయింది. అంటే ఆ టెక్నిక్ సార్ అవకాశం అంటే ఈ సాగు ప్రోగ్రామ్ పెడతారు, మమ్మల్ని సావధానం తోలేస్తారు అనుకున్నాం. కానీ నిజంగా మంచి టాలెంటెడ్ సార్ ప్రభుత్వ ఉద్యోగులు చేసుకుంటూ కూడా మన పిల్లలందరికీ మంచిగా ట్రైనింగ్ చేయాలి, వాళ్ళకి మంచి టెక్నిక్స్ నేర్పాలి అని చెప్పి నేను ఇప్పుడు గురుకులంలో పెద్దప్పుడు క్యాంప్ స్టూడెంట్. నేను చిన్నప్పుడు మంచిగా చదువుకుంటుంటే ఆ స్కూల్లో సీట్ రావాలంటే కోచింగ్ సెంటర్లో ఉంటుంది, కానీ నాకు మ్యాథ్స్ రాకపోతే. హుస్నాబాద్లో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత హాస్టళ్లలో అమలవుతున్న కామన్ డైట్పై ఆరా తీశారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత తమకి నాణ్యమైన ఆహారం అందుతుందని, కామన్ డైట్లో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ప్రభుత్వానికి విద్యార్థినులు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
మెనూలో ఎక్కడ ఇబ్బంది రావద్దని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని, కుటుంబాన్ని వదిలి వచ్చి దూరంగా చదువుకుంటున్న వారికి తల్లిదండ్రుల మాదిరిగా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఇంటర్మీడియట్ ఉన్న మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను డిగ్రీ వరకు అప్డేట్ చేయాలని కోరారు. వారికి ఉన్న పలు సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ తౌఫీర్ ఇక్బాల్, ముఖ్యమంత్రి సెక్రటరీ షానవాజ్ కాసింలతో విద్యార్థినులతో మాట్లాడించారు. విద్యార్థినులు చదువుల్లోనే కాదు, క్రీడలు, సైన్స్ ఇన్నోవేషన్లోనూ రాణించాలని ఇటీవల సీఎం కప్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాలికలను అభినందించారు. రైతు భరోసా భూములకే ఇస్తున్నావు, భూముల్లో నేను మా పరిస్థితి ఏంటని అడుగుతాను. ఊరల్లా వాళ్ళందరికీ శుభవార్త, సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తున్నాం. మనం నిర్ణయం తీసుకున్నాం. రేషన్ కార్డులు, పిల్లలకు పిల్లలు ఉండ్రి, మళ్ళా పిల్లలు ఉండ్రి, మనవాడచ్చే ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 26 జనవరి 75 ఏళ్ల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15వ తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ గీసేవ పైసలు ఛార్జ్ అవసరం లే, మండలాంశాలు పెడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద కూడా రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతున్న మాట మనం చేస్తున్నాం. ఇందిరా మిల్ల సర్వే జరుగుతూ ఉంది. ఇందిరా మిల్లు తొందరలో నియోజకవర్గానికి 3,500 అయినా ఎక్కువ ఇవ్వాలి, ఇల్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందర కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ 1, 2, 3 వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు. కరీంనగర్ బైపాస్ రోడ్డులో గ్రావెట్ షోరూంను ప్రారంభించారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులో గ్రావెట్ షోరూంను ప్రారంభించారు. గ్రావెట్ షోరూం వ్యవస్థాపకులు పాక పరశురాం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. రానున్న కాలంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుందన్నారు. గ్రావెట్ మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ చక్ర వాహనాల తయారీ సంస్థ అని, ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రూపకల్పనలో, ఇంజనీరింగ్ తయారీకి ప్రపంచ స్థాయి సామర్థ్యాలను కలిగి ఉందని తెలిపారు. ఈ వాహనం పనితీరు, భద్రతలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని తెలిపారు. చూస్తే చాలా మటుకు స్కూటర్స్ ఉన్నాయి, మోటార్ సైకిల్స్ ఇట్లాంటి పెద్ద చక్రాల బండ్లు లేవు. సో మనది ఒక మోటార్ సైకిల్ విత్ ద కంఫర్ట్ ఆఫ్ అ స్కూటర్. అంటే మీరు ముందు ఏమైనా స్కూటర్ మీద పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ధోతి, లుంగి, శారీ విమెన్ కూడా ఈజీగా స్టెప్ త్రూ చేయగలుగుతారు అండ్ ఒక మోటార్ సైకిల్ని నడిపేయగలుగుతారు. అది ఒక పెద్ద ప్రత్యేకత ఈ వెహికల్కి. అదే కాకుండా స్పీడ్ ఉంది దీనికి, మిగతా వెహికల్స్కి కంపేర్ చేస్తే చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఆ K2K వరల్డ్ రికార్డ్ చేసిన దానివల్లనే మనం. అండ్ దీనికి రేంజ్ వచ్చేసి ఇప్పుడు ఒక సింగిల్ బ్యాటరీ తోటి ఇది 120 కిలోమీటర్లు పోతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నరేందర్ రెడ్డికి చెందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థలతో ఒలింపియాడ్ శిక్షణ తరగతుల కోసం విద్యాశాఖ MOU కుదుర్చుకోవడం పట్ల బీఆర్ఎస్కు చెందిన రవీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయ విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలతో MOU కుదుర్చుకున్న విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. మ్యాథమెటిక్ ఒలింపియాడ్ చేయాలని ఏదన్నా సర్కులర్లు ఉన్నాయా, ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మరి ఆధారాలు కానీ ఉంటే ప్రభుత్వం సంగతి ఏంది, రేవంత్ రెడ్డి సంగతి ఏంది? రేవంత్ రెడ్డి ఏమంటుండు, బలోపేతం చేస్తాం, కింది స్థాయి పేదలకు ప్రభుత్వ పాఠశాలలకు చదివే విధంగా చేస్తాం. మరి ఇదేంది? ఇంకో విషయం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినా మనం కరీంనగర్లో మంత్రులు వచ్చి ఓం భీం డామ్ అన్నట్టు వచ్చి చాలా కథలు చెప్పిపోయారు. ఏంది? విద్యాబోధనలో ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్పగా ఉన్నాయి, దాన్ని చాలా పైకి తీసుకొస్తామని. మరి ఇది మంత్రులు తెలుసా అంటున్నాను. ఈరోజు నేను ప్రిన్సిపాల్ సెక్రటరీని కూడా ఇక్కడికి వెళ్ళి ఒక ఉత్తరం పెడుతున్నా ఇప్పుడే. మరి ఏం తీసుకుంటారు? మరి డిఓ గారు ఏ రకంగా ప్రైవేట్ కార్పొరేటర్ స్కూళ్ళను ప్రోత్సహిస్తుండు, ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారి స్కూల్కు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఇంకో విషయాన్ని మీ ద్వారా కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నా. నేను వాట్సాప్లో మెసేజ్ కూడా పెడతా కలెక్టర్ గారికి. నేను ఒక రిప్రజెంటేషన్ కూడా వాట్సాప్ ద్వారా పెడతా, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి. వెంటనే మీకు చాలా చక్కగా తెలుసు ఎన్నికలలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు. మీ ద్వారా
ప్రభుత్వమే పోయి ప్రైవేట్ పాఠశాలలు కనుక ఉంటే మనం పేరెంట్స్కు ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో? రేపు పొద్దున ఈ 350 మంది విద్యార్థులు అక్కడ అడ్మిషన్ తీసుకోరా? ఇంతో అంత కష్టపడి స్కూళ్ళల్లో 9 సంవత్సరాలు చదివించినాక 9వ తరగతిలో కొంచెం క్రీమ్ తయారైతే ఆ క్రీమ్ తీసుకుపోయి మీరు ఆల్ఫోర్స్ కప్ప చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే అక్కడ చదివించే వాళ్ళు టీచర్లు చాలా మంచోళ్ళు, ప్రభుత్వ టీచర్లందరికీ కూడా చదవరాదనట్ట. ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం సమాజానికి? ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఆయన ఇప్పుడు వాట్సాప్లలో ఫేస్బుక్లలో బాగా పెట్టుకుంటుండే ఏంటంటే ప్రభుత్వమే నా దగ్గరకు వచ్చింది, ప్రభుత్వమే నా దగ్గరకు వచ్చి పనిచేస్తుంది, మా వాళ్ళంతా గొప్పోళ్ళని. అరే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలను కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. మనం దేన్ని బలోపేతం చేయాలి? కోరుట్ల పట్టణంలోని సామాజికవేత్త రక్తదాత కట్కం గణేష్ను అట్లగట్ల గంగాధర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త రక్తదాన సంధానకర్త ప్రాణదాత కటుకం గణేష్కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా అవార్డు గ్రహీత ప్రాణదాత కటుకం గణేష్కు కోరుట్లకు చెందిన అడ్లగట్ల గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతంలో ఒకప్పుడు రక్తం దొరకగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు గత 17 సంవత్సరాల నుండి సామాజికవేత్త రక్తదాన సంధానకర్త ప్రాణదాత కటుకం గణేష్ రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో రక్తదానానికి కొదవ లేకుండా చూస్తున్న కటుకం గణేష్ ధన్యజీవని వారు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి ఇంకా మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నంని అనిల్, ఫంక్షన్ హాల్ యజమాని కటుకం జగదీశ్వర్, అబాక శిక్షకులు అడ్లగట్ల గంగాధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవకుడిగా రక్తదాన శిబిరాలకి నిర్వాహకుడిగా ఎన్నో రక్తదానం చేసినటువంటి మిత్రుడు కట్కం గణేష్ అన్న ఈ సన్మానం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహించిన ముగ్గుల పోటీకి మంచి స్పందన లభించింది. కరీంనగర్లో మహిళలు పాల్గొని రంగురంగులతో అందమైన ముగ్గులు వేశారు, తమ ప్రతిభను చాటుకున్నారు. ముగ్గులతో తమ ప్రతిభను చాటుకున్న మహిళలకు మేయర్ యాదగిరి సునీల్రావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించిన నిర్వాహకురాలు సుజాత రెడ్డిని అభినందించారు. ఈ పోటీలలో పాల్గొన్న మహిళకు అభినందనలు తెలిపారు. పోటీలలో పాల్గొని గెలుపొందిన మహిళకు మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్, రెండవ బహుమతిగా టీవీ, మిక్సీ గ్రైండర్స్తో పాటు అనేక బహుమతులను గెలుపొందిన వారికి ఇచ్చినందుకు అమ్ము స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమ్ము స్వచ్ఛంద సంస్థ వారు సుజాత రెడ్డి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించి చాలా గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ముగ్గులతో చకినప్పాలతో గుర్తొచ్చే పండుగ సంక్రాంతి పండుగ. ముందస్తుగా సంక్రాంతిని తలపింపజేసే విధంగా మంచి అందమైన ముగ్గుల పోటీ నిర్వహించేందుకు వారిని హృదయపూర్వకంగా కూడా సుజాత రెడ్డి గారిని వారి స్వచ్ఛంద సంస్థ అమ్మును అభినందిస్తూ ఉన్నాను. చాలామంది ఔత్సాహికంగా కూడా మహిళా మనులు పాల్గొనడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన ముగ్గులు వేసినారు. విజేతలు ఎవరున్నప్పటికీ కూడా వేసిన ప్రతి ఒక్క మహిళా సోదరిమణికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విజేతలు అనేవాళ్ళు రాష్ట్ర ప్రజలను 4 రోజులుగా చలి గజగజ వణికిస్తుంది. శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ పట్టణంలో 6, కొమురంభీం జిల్లాలోని సిర్పూర్లో 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగులు రాత్రి తేడా లేకుండా స్వెటర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చాలా గ్రామాలు ఆరెంజ్ అలర్ట్ జాబితాలో కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 6.3, అల్మాయిపేట్ 7.3, మల్చెల్మ 7.5, నల్లవెల్లి 7.7, ఆల్గోడ్ 7.9, సత్వర్ 8.1, లక్ష్మీసాగర్ BHCL 8.2, మౌడంపల్లి నిజాంపేట్ 8.5, జురాసంగం 8.7, కంకోల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం జిల్లా ఏజెన్సీలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. కరీంనగర్లో ఘనంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.
50 ఏళ్ల రాజకీయ జీవితం నిరంతరం ప్రజాసేవకి అంకితం చేసిన నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని భవిష్యత్తులో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పొందాలని ప్రజాప్రభుత్వానికి మరింత సేవలందించాలని నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా పలుమార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రజల మధ్యలోనే ఉండే నిరాడంబర నాయకుడు జీవన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ష మల్లేశం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు మరి బ్రహ్మాండంగా జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి వారు గత 40 సంవత్సరాలుగా నిరాడంబర జీవితం గడుపుతూ ప్రజల సంక్షేమమే ప్రజల యొక్క నిరంతరం ప్రజల యొక్క సంక్షేమంతో పాటుపడుతూ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి నాయకులు. మరి వారి జన్మదినం సందర్భంగా మరొక్కసారి వారికి భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని, నిండు నూరేళ్లు వారు ప్రజా జీవితంలో ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మరి తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ వారు చేసినటువంటి సేవలు జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మరి వారు ఎవరికైనా కూడా అందుబాటులో ఉంటూ నిరాడంబరంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరిస్తూ మరి ప్రజల యొక్క సమస్యలు తన సమస్యగా భావిస్తూ మరి సమస్యలు పరిష్కరించడమే కాకుండా నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర నిర్వహించారు. రెగ్యులరైజ్ చేయాలని చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి పాదాల వద్ద ఉంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని వేడుకున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో 4వ రోజు శనివారం రోజున అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞంలో భాగంగా బ్రహ్మ వైవర్త పురాణ సప్తాహ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. సకల చరాచర సృష్టికారకుడు బ్రహ్మ, లయకారకుడు మహేశ్వరుడని, మధ్యలో మనం చేసిన కర్మానుసారమే అన్ని ఘటనలు జరుగుతాయన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా ప్రాచీన ఋషులు అందించిన విజ్ఞానమే అదంతా అన్నారు. వైద్య రంగంలో శస్త్రచికిత్స పూర్వం మన మునులు మనకందించిన వరం అన్నారు. ప్రాచీన కాలంలో ఋషులు చూపిన మార్గమే ప్రస్తుత ఆధునిక సాంకేతిక మార్గమని పలు విశేషాలను మహేశ్వర శర్మ సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచల జగన్, ప్రధాన కార్యదర్శి భట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, కమిటీ చైర్మన్ పడగిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేసేటువంటి లౌకికమైన ప్రక్రియలను చేసి ఒక మంచి అవకాశం నాకు దొరికింది, ఇప్పుడు ఇక కాలాన్ని వ్యక్తం చేసుకోవద్దు అని చెప్పి వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని చక్కగా బద్రీ క్షేత్రంలో అఖండంగా అద్భుతంగా తపస్సు చేసినాడు. రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసినాడు. ఆ మనసులో కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ధ్యానం చేసుకుంటున్నాడు. మహాత్మ యొక్క ధ్యానం, ఆయన ఏ ధ్యానం చేస్తున్నాడో ఆ రూపం ఒక్కసారి మనస్సులో కనబడ్డది. కనబడగానే ఆయన మన దగ్గరికి వచ్చినట్టుగా భావన చేసి కన్ను తెరిచినాడు. కరీంనగర్లోని భగత్ నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజ కరీంనగర్ మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ చే అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులందరూ పాల్గొని విజయవంతం జరిగింది. జైపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతను సన్మార్గంలో నడిపే లఘు చిత్రాలు రావాలి. పుష్ప 2 సినిమాపై కరీంనగర్లో గద్దర్ కుమార్తె వెన్నెల హాట్ కామెంట్స్.
రక్తదానం మహాదానం. జగిత్యాల జిల్లా కోరుట్లలో గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజికవేత్త కట్కం గణేష్కు సన్మానం. ప్రమాదరహిత రామగుండంను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5K రన్లో సిపి శ్రీనివాస్. ఎంతటి వారికైనా కర్మను తప్పించుకునే అవకాశం లేదు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ. కోరుట్లలో వరల్డ్ బెస్ట్ అబాకస్ టీచర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.